తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 5 ఫైనలిస్ట్ ప్రియాంక జైన్ అయితే రీసెంట్గా అయితే ధనుష్ గారు అయితే ఇంటర్వ్యూ ఇచ్చిందన్నమాట. అందులో అయితే కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనుష్ అయిన ఒక ప్రశ్న అనమాట, ఎందుకు మీరు నాకు ఇన్ని రోజులుగా ఇంటర్వ్యూ ఇవ్వలేదు అంటే, నేను కొంచెం బిజీగా ఉన్నాను అందుకే ఇవ్వలేదు, ఫైనల్గా ఇచ్చా కదా, ఇక ఏ క్వశ్చన్తో అడుగు, నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసింది. అందులో ముఖ్యంగా శివాజీ గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట. శివాజీ గారు మీకు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జెన్యూన్ అనిపించాలి లేదా, అసలు ఎందుకు శివాజీ గారు అంటే మీకు పడేది కాదు హౌస్లో, మీ స్పా బ్యాచ్కు అలానే స్పై బ్యాచ్కి ఏంటి గొడవలు అని తను చెప్పినప్పుడు, శివాజీ గారు ఎప్పుడు కూడా ఒక మాస్టర్ మైండ్ అనమాట. సో తను మాస్టర్ మైండ్ ఎప్పుడు మాస్క్ కట్టుకొని ఉంటాడు. సో అతను ఇప్పటి వరకు కూడా అతను క్యారెక్టర్ని ఇప్పటికీ నేను కనుక్కోలేకపోతాను, ఏంటి తను సో నిజంగా జెన్యున్గా ఉన్నాను నటించాడు, అర్థమే కావడం లేదు నాకు అంటూ చెప్పుకొచ్చింది అనమాట ప్రియాంక జైన్. అలాగే ధనుష్ మరో మాట మాట్లాడుతూ, అంటే శివాజీ గారు మాస్క్ వేసుకొని ఉన్నారా అని అంటే, మాస్టర్ మైండ్ నాగార్జున గారే చెప్పారు అని అంటే, అవును నాగార్జున గారు చెప్పారు, మాకు హౌస్లో నేను కనిపెట్టాను మన శివాజీ గారి క్యారెక్టర్ మొత్తం, అతను మొత్తం ఎట్లా ఉంటాడంటే మాస్టర్ మైండ్, కాకపోతే ఫుల్ మాస్క్ వేసుకొని ఉంటాడు, సిచ్యువేషన్స్ తగినట్టు తను మాట్లాడుతూ ఉంటాడు అని నాకు హౌస్లోనే అర్థమైంది, కానీ తన రియల్ క్యారెక్టర్ ఏంటి అది నేను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను అంటూ షాకింగ్ రిప్లై అయితే ఇచ్చిందనమాట. సో ఈ వీడియో అయితే సోషల్ మీడియా చాలా అయితే వైరల్గా మారింది ప్రియాంక జైన్ విషయము. ముఖ్యంగా నాకు హౌస్లో ఉన్నప్పుడు మంచిగా ఫ్రెండ్స్ అంటే ఒకరు ఇద్దరు కాదని అందరూ నాకు ఫ్రెండ్సే, కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా హెల్ప్ అడగలేదు, నా స్వతహాగా నేను బతికాను, స్వతహాగా ఎదిగాను. సో నేను హౌస్లో కూడా అదే విధంగా ఉన్నాను, నేను దానికి చాలా గర్వంగా చెప్తాను. ఎప్పుడు కూడా నేను సపోర్ట్ లేకుండా నా ఓన్గా నేను ఆడుతూ నా ఓన్ డెసిషన్స్ తీసుకుంటూ ఎవరు హెల్ప్ తీసుకోలేదు. నేను ఒక టాస్క్ అని నేను సపోర్ట్ అయితే గెలిచాను, మీరు చూపించండి, ప్రూఫ్ చేయండి అంటూ మాట్లాడింది అనమాట. కానీ చాలామంది ఫ్రెండ్స్ అయితే శోభా శెట్టి అలానే మన అమర్దీప్ చౌదరి నీకు బాగా సపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళ పేరు ఎందుకు నువ్వు చెప్పడం మీద దాస్తున్నావు అని అంటూ బాగా రిప్లై ఇస్తున్నారు. అలానే ప్రియాంక జైన్ మరో మంచి విషయం ఏంటంటే, తను ఎవరిని కూడా బూత్ మాట మాట్లాడేది హౌస్లో, చాలా జెన్యున్గా, అంటే తను చాలా పొలైట్గా మాట్లాడుతూ అందరికీ గౌరవం ఇస్తూ వచ్చిందనమాట. అదే విషయం తను మాట్లాడింది, నేను ఎవరిని కూడా హర్ట్ చేయలేదు, బొన్నబాలు దెబ్బ నేను ఆ విధంగా నేను బిహేవ్ చేయలేదు అంటూ మాట్లాడింది అనమాట. కానీ శివాజీ గారిపై తను చేసిన వ్యాఖ్యలు అయితే చాలా అయితే హాట్గా మారాయి అనమాట, హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే శివాజీ గారు వెరీ జెన్యూన్, ఒక పెద్ద ఆయనలాగా ఎవరైతే తను మెంటల్లీ వీక్ ఉన్నారో వాళ్ళ పక్షానే ఉంటాను అంటూ తన స్టాండ్ తీసిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు, అందరూ తనకు నచ్చిందన్నమాట తన క్యారెక్టర్. కానీ ప్రియాంక మొత్తం రివర్స్ చెప్పడంపై చాలామంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారన్నమాట, స్పై అభిమానులు అలానే శివాజీ గారి ఫ్యాన్స్. ప్రియాంక జైన్ శివాజీ గారిపై చేసిన వ్యాఖ్యలను మీరు ఏమంటారు ఫ్రెండ్స్ అనేది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.